రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా వందనాలండి. మనలను ప్రేమించి మరి యొక్క నూతనమైన దినాన్ని మన జీవితాలలో ప్రసాదించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనలను ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ఆత్మీయ ఆహారము. నా ప్రాణమా నీవేలా కృంగియున్నావు. 43వ కీర్తన 5వ చరణం. ప్రియులారా, కృంగిపోవడానికి కారణం ఏమైనా ఉందా అంటే రెండు కారణాలు. దానిలో ఒకటి, నువ్వింక రక్షణ పొందలేదు. రెండవది, రక్షణ పొంది కూడా పాపంలో జీవిస్తున్నావని అర్థం. ఈ రెండు కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణము కూడా లేదు. ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో విన్నవించుకోవచ్చు. మన అవసరాలన్నిటి గురించి, కష్టాలన్నిటి గురించి, శ్రమలన్నిటి గురించి దేవుని శక్తిలో, ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి మనం ఆదరణ పొందవచ్చు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దీన్ని గుర్తుంచుకోండి. దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం కానీ సందర్భం కానీ లేనేలేవు. మనకి ఉన్న అవసరాలు ఏమైనా సరే, మన ఇబ్బందులు ఏమైనా కానీ, మనకు సహాయకులే ఎవ్వరూ కూడా లేకపోయినా కానీ మన కర్తవ్యం ఒకటే, దేవునిలో నిరీక్షణ కలిగి ఉండడం. అది ఎప్పుడూ కూడా నిరర్ధకం కాదు. దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం అనేది వస్తుంది. జార్జ్ ముల్లర్ గారు అంటున్నాడు, గడిచిన 70 సంవత్సరాల 4 నెలల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని. ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది. ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకు తెలియదు కదా. ఆయన శక్తికి హద్దులు లేవు. మనకి సహాయం చేయాలంటే ఆయన 10,000 సార్లు 10,000 మార్గాల్లో సహాయం చేయగలడు. పసిపిల్లవాడిలాగా మన సమస్యని ఆయన ముందు ఉంచడమే మన పని. నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబు ఇవ్వడానికి నేను అర్హుణ్ణి కాను. కానీ మా రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనని ఆలకించు. దేవా, నువ్వు నా ప్రార్థనకి జవాబిచ్చేదాకా నమ్రతతో కనిపెట్టగలగడానికి కృపను ప్రసాదించు. ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచిన రీతిగా నాకు సమాధానం ఇస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందు వలకబోయాలి. ఇక నేను ఆయనను స్తుతించేదను. ఎక్కువ ప్రార్థన, ఎక్కువ విశ్వాసం మీద ఆధారపడడం, ఓపికతో కనిపెట్టడం, వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు. అందుకనే నేను నిత్యము నాలో నేను అనుకుంటాను, నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని.